హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. స్టేట్ స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి, ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్, అర్జున అవార్డుల గ్రహీతలు పాల్గొన్నారు. గారి విగ్రహానికి పూలమాల అలంకరణ చేస్తున్నారు. దినోత్సవ సందర్భంగా క్రీడా ప్రతిజ్ఞ ఉంటుంది. దయచేసి ఈ బొకేస్ ప్రోగ్రామ్ తొందరగా కంప్లీట్ చేయండి ప్లీజ్. అతిథులు తప్ప మిగతా వాళ్ళు దయచేసి ఖాళీ చేయండి. స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో తప్పకుండా మేము ఉన్నామని ఒక మంచి ఆలోచనతో మిత్రుడు శివసేన ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ధ్యాన్ చంద్ గారిని ఈరోజు స్మరిస్తూ మరి ఈరోజు పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ధర్మిల వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రెండు విషయాలు మీకు చెప్తాం. ఏ విధంగా క్రీడలను ప్రోత్సాహం చేస్తుంది, రాబోయే కాలంలో ఏ విధంగా మన క్రీడాకారులు ఎదగాలి, ఒలింపిక్స్లో పథకాలను సాధించాలి, ఏషియన్ గేమ్స్లో పథకాలను సాధించాలి, ఈరోజు జాతీయ స్థాయిలో తెలంగాణకు సంబంధించిన క్రీడాకారులు రాణించాలి అనే ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక విజన్ని ఏర్పాటు చేసుకొని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అతి త్వరలో క్రీడా యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు వెల్లడించడం, క్రీడాకారులను ప్రోత్సాహం చేయాలి. ఈరోజు ఇక్కడ కాదు, ఎల్బీ స్టేడియమే కాదు, స్టేడియాలకు సంబంధించి ఈరోజు స్పోర్ట్స్ స్కూల్స్ సంబంధించి అనుసంధానం చేసి మొన్న ముఖ్యమంత్రి గారు మేము సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీ, అక్కడ ఉన్న ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌత్ కొరియాకు 36 ఒలింపిక్ మెడల్స్ వస్తే దాంట్లో 18 మంది ఒక్క స్పోర్ట్స్ యూనివర్సిటీ సౌత్ కొరియాకు సంబంధించిన వారు ఒకటే యూనివర్సిటీ నుంచి పథకాలు పొందడం జరిగింది. వారందరినీ కూడా మేము కలవటం, వారితో సంప్రదించడం, అక్కడ ఉన్న ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్తో పాటు ఇతరులను కూడా కలుసుకొని వారు ఇచ్చే ప్రోద్బలం ఏంది, ప్రోత్సాహం ఏంది, మనం ఎందుకు ఇక్కడ మనం కూడా తప్పకుండా చేసి తీరుతామనే ఒక లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమ భాగంలోనే ఈరోజు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడాకారులను ప్రోత్సాహం చేయాలి. మన రాష్ట్రాన్ని ఈరోజు దేశంలో విదేశంలో మరి పేరు ప్రఖ్యాతలు సాధించిన వారికి మొదటగా మొన్ననే మీరు చూసిన నిఖిత్ జరీన్ గారికి, అదేవిధంగా క్రికెట్ క్రీడాకారుడికి, ఇద్దరికి కూడా ఈరోజు గ్రూప్ 1 సిరాజ్ గారికి గ్రూప్ 1 సంబంధించి డిఎస్పి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తారో, ప్రోత్సాహం చేస్తారో ఇప్పుడే మనం చూసాం. ఒలింపిక్స్లో పాల్గొనే ఈషా సింగ్ గారు కానీ, నిఖత్ జరీన్ గారి కానీ, అదేవిధంగా ఆకుల శ్రీజ గారికి 5 లక్షల రూపాయలు ప్రోత్సాహకరంగా వారికి ఇస్తే వారు ఇంకా మెరుగైన రీతిలో మరి రాష్ట్రానికి సంబంధించిన ఆనిముత్యాలు కనుక వారి ప్రోత్సాహం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉంది మా ప్రభుత్వం. మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం, మీరందరూ బాగా ఎదగాలి. ఈరోజు మీరందరూ ఎదిగి అందరూ కూడా ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు అక్కడ ఉన్న చిన్నారులందరూ కూడా ఒలింపిక్స్లో పాల్గొనే స్థాయికి తప్పకుండా తీసుకెళ్తాం. మీకు అన్ని విధాలైన ప్రోత్సాహాలు కల్పిస్తాం. మీకు అన్ని తీరులో ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీరు ముందుకు సాగండి. మీరు ఎంచుకున్న క్రీడ విషయంలో ఒక ప్రొఫెషనల్ వేలో ట్రైనింగ్, కోచింగ్
అంశంలో ఎక్కడ రాజీ లేకుండా ఒక లక్ష్యాన్ని గురిపెట్టుకొని ముందుకు నడిచి వెనుదిరగకుండా మా వెనకాల ప్రభుత్వం ఉంది, మా మంచి చెడులను చూసుకుంటుందనే ఒక ధైర్యం చెప్పడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ముందుకు రావటం జరిగిందని నేను మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి ఈరోజు హాకీ సంబంధించిన సోదరులు అదేవిధంగా చిన్నారులందరూ కూడా ఈ హాకీ పోటీల్లో పాల్గొంటా ఉన్న తరుణంలో ధ్యాన్ చంద్ గారిని మరొకసారి స్మరిస్తూ వారు ఈ దేశానికి మరి ప్రపంచ స్థాయిలోనే మెడల్స్ సాధించి ఒక గ్లోబల్ మ్యాప్లో హాకీకి ప్రధానమైన స్థానం కల్పించిన వారిని మరొకసారి స్మరిస్తూ మీరందరూ కూడా ఆ విధంగా ఎదగాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ముఖ్య అతిథులకు గౌరవ అతిథులకు సన్మానం ఉంటుంది. చైర్మన్ గారు ప్రకటన చేస్తున్నారు. 14th హాకీ ఇండియా నేషనల్స్ గేమ్ గచ్చిబౌలిలో నిర్వహించబోతున్నాం. స్వాట్స్ ఆధ్వర్యంలో. గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. 12th సబ్ జూనియర్ ఉమెన్స్ అక్టోబర్ 12th స్టార్ట్ అవుతుంది. 12th to 22nd వరకు స్పోర్ట్స్ ఆధ్వర్యంలో హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేను ఎంతైనా ఖర్చు పెడతాను, ఎంతైనా కానీ క్రీడాకారులకు ఇస్తానని చెప్పి ఎప్పుడూ లేనిది, ఏపీ స్టేట్లో లేనిది ఏదైతే ఉన్నదో ఎన్నడూ కూడా లేనిది 364 కోట్ల రూపాయలు ఇవాళ క్రీడలకు స్పోర్ట్స్కి ఏదైతే ఉందో చేయడం మనకు చాలా గర్వనీయం. వాళ్ళు మీరు అందరూ కూడా ధ్యాన్ చంద్ గారిని పురస్కరించుకొని హాకీ మ్యాచెస్ ఇవాళ కూడా గర్ల్స్ కూడా చాలా బాగా ఆడారు. అదేవిధంగా బాయ్స్ అందరు కూడా వాళ్ళకు టక్కర్గా ఏదైతే ఉన్నదో మీరిద్దరు కూడా ఈక్వల్గా ఆడినందుకు ఆనాడు మనకు వచ్చిన 3 మెడల్స్, గోల్డ్ మెడల్స్ని మళ్ళీ మీరు తీసుకొచ్చే విధంగా మన రాష్ట్రంలో మంచి అకాడమీస్ అన్నిటిని కూడా తయారు చేసి ఒక యూనివర్సిటీని తయారు చేసి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అన్నట్లు ప్రతి పార్లమెంట్లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ని ఏర్పాటు చేసి ఈ స్పోర్ట్స్ అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ధ్యాన్ చంద్ గారి జన్మదినం సందర్భంగా స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది కాదు ఏదీ చేయలేదు. వాళ్ళు ఒకప్పుడు ఏమీ చేయలేకపోయినారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్పోర్ట్స్కు మనం ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మొన్న ఒలింపిక్స్లో ఏదైతే మనం కొట్టలేకపోయినామని బాధపడ్డామో 2028లో ఒలింపిక్స్కి తెలంగాణ నుంచే గోల్డ్ మెడల్ సాధించే దిశగా ఇక్కడ సన్నాహాలు మొదలైనవి. దానికి నిదర్శనం ఇదే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గ్రామ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులు ఎవరైతే ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున ఒలింపిక్స్కి పంపే విధంగా ఈరోజు స్పోర్ట్స్ తయారు చేయబోతుంది. దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి శాట్స్ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి క్రీడాభిమానులకు అందరికీ